ఆయన అప్పగించబడిన రాత్రి జరిగిన సంఘటన ఏమిటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26లో వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఆయన అప్పగించబడిన రాత్రి జరిగిన సంఘటన. వారు భోజనం చేయుచుండగా, శిష్యులందరూ ఉండగా ఒక రొట్టెను తీసుకున్నారు, ఆయన ఆశీర్వదించారు. ఓ పాత్రను తీసుకున్నారు, ఆయన రక్తం అని చెప్పారు. రొట్టెను ఆయన శరీరం అని చెప్పారు. ఈ యొక్క శరీరం తిని రక్తం త్రాగేటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే థ్యాంక్స్ గివింగ్. ఏంటండి, ఏం చేయాలంటండి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన శరీరం తినేటప్పుడు, ఆయన రక్తం త్రాగేటప్పుడు, మీకు అందించబడినప్పుడు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోనిది తీసుకొనుడి. ఈ రక్తం ఎందుకంటే పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం అని చెప్పి భోజనం చేసేటప్పుడు దీన్ని తెలియచేశారు ప్రభువారు. అందుకోసమే చాలా సంఘాల్లో మొదటి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని సందర్భాలను బట్టి, అవకాశాన్ని బట్టి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. చూడండి, ఇక్కడ ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వర్లరా, పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన నా రక్తమని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. తర్వాత జరిగిన విషయము, యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోను అని వ్రాయబడి ఉన్నదని ప్రవచన వాక్యం ఎత్తి యేసు ప్రభువారు మాట్లాడగా, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిది నన్ను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడును అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. పేతురు ఆయన్ను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనని అదే ప్రకారం చెప్పాను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ఒకటి ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి పరిచయం చేశారు. ఎప్పుడు? ఆయన అప్పగించబడిన రాత్రి. 2, ప్రవచన వాక్యం ఎత్తి మాట్లాడినప్పుడు అందరూ కూడా నన్ను ఎరగనని మీరు చెప్తారు అని అంటే, పేతురు గారు అంటారు, అందరూ నిన్ను ఎరుగనని చెప్పినా నేను మాత్రము ఆ మాట చెప్పను అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, ముమ్మారు 3 సార్లు ఎరుగనని నువ్వు చెప్తావని చెప్పినప్పుడు, నీతో కూడా చావాల్సిన చేస్తాను కానీ నిన్ను ఎరుగనని చెప్పను అని చెప్పినప్పుడు, ఆ ప్రకారం అందరూ చెప్పారు. తర్వాత అప్పుడు అందరూ కూడా గెత్సెమనే చోటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. యేసు కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును దుఃఖాకాంతుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. అంటే గురువారం రాత్రి ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా?
మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగాను ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రియమైన వారలారా, చూడండి, ఇస్కరియోతు యోధా ముందుగానే బయట వెలుపల రోమా సైనికులతో అన్న కైపతో బేరమాడి 30 వెండి నాణాలకి బేరమాడి గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ఉన్న దగ్గరికి రోమా సైనికుల్ని తీసుకురావటం జరిగింది.